ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎస్పీ ఫైర్ బాణసంచ తయారు చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసి పేలుడు పదార్థాలకు అంటుకోవడం వల్లే అనకాపల్లి జిల్లా కైలాసపట్నం పేలుడు ఘటనకు కారణమని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారని తెలిపారు. కొట్టెరవల్లి పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఘటన కారణాలు, క్షతగాత్రుల పరిస్థితికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మృతి చెందిన 8 మంది మృతదేహాలకు శవ పరీక్ష పూర్తయిందని చెప్పారు. బాణసంచ తయారీ కేంద్రానికి వచ్చే ఏడాది వరకు అనుమతులు ఉన్నాయని ఆయన సంబంధిత వివరాలపై పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. నేను ఎస్పీ అనకాపల్లి తుహిన్ సిన్హా ఐపీఎస్. నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ వర్క్స్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వీ లాస్ట్ 8 lives. సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్, కైలాసపట్నం విలేజ్, కాటో రూట్ల మండల్, పాయకరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ 12:45 to 1 మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది. సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కాటో రూట్ల రమేష్ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్ రాజు వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ వార్డులోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరామ్. ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్తో కూడా ఈరోజు షేర్ చేస్తాము. సో మన పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్హెచ్ఓ కాటో రూట్లో ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు. వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. టోటల్ 50 members ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు. తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రేల్ ఇస్ దేర్. అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది. ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు. అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ నేను అండ్ డిఐజీ విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా 3 o'clock 3:30 కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు. 1.5 kilometers డిస్టెన్స్ ఆ విధంగా ఉండాలి. ప్లస్ మధ్యలోనే ఏదైనా స్ట్రక్చర్స్ ఉంటే అది కూడా మనం ఫ్యాక్టర్ ఇన్ తీసుకుంటాం. ఇన్ కేస్ దెర్ ఇస్ అ బౌండరీ వాల్ ఆర్ ఇన్ కేస్ దెర్ ఇస్ అ ట్రీ కవర్, అప్పుడు మనం దగ్గరని కూడా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. బట్ జనరల్ రూల్ ఇస్ 1.5 kilometers 2 kilometers దూరంగానే ఉండాలి యాజ్ అ జనరల్ స్టాండర్డ్ ప్రాక్టీస్. నిన్న విలేజర్స్తో కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడటం జరిగింది సార్. మాట్లాడితే విలేజర్స్ ఏమంటున్నారంటే అక్కడ జరిగిన ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వీళ్ళ ఇంట్లో కూడా సామాన్లు కిందన పడే పరిస్థితి వరకు వచ్చింది. మాకు కూడా ఒక భూకంపం వచ్చినట్టు మీరు కూడా చెప్పారు ఎక్కడి వరకు వచ్చిందని చెప్దాం. సో అట్లా ఇంత డిస్టెన్స్లో అది పెట్టడం వల్ల వీళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. సో ఇంపాక్ట్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ మీద కూడా డిపెండ్ అయినట్టు ఉంటాయి. ఎక్కువగానే ఎక్స్ప్లోజన్ ఉంటే బట్ ద నేచర్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ మటీరియల్ ఇస్ దట్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. సడన్గానే సౌండ్ వైబ్రేషన్స్ కూడా మనకి దూరం వరకు వినిపిస్తుంది. ఇక్కడ ఎస్హెచ్ఓ కాటో రూట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ 8 kilometers దూరం కూర్చుంటున్నారు. అతనికి కూడా కొన్ని సౌండ్ వచ్చింది కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ విల్ క్రియేట్. సో మినిమం మనం 2 kilometers డిస్టెన్స్ స్టాండర్డ్